ఓకే. సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. మనం ఈ యొక్క సోషల్‌లో సెకండ్ లెసన్ అబ్జర్వ్ చేస్తా ఉన్నామండి. ఇక్కడ చూడండి, ఫేసింగ్ ద ఛాలెంజ్ ఈస్ ద సైక్లోన్స్ అండ్ ఫ్లోడ్స్. అంటే తుఫాను, వరదల సమయంలో ఎలాంటి ఫేసెస్ని మనం చూస్తూ ఉంటాం, అంటే ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే చూద్దాం. భారతదేశానికి అవర్ స్టేట్ హ్యాస్ ఏ లాంగ్ కాస్ట్ లైన్. మన స్టేట్కి పొడవైనటువంటి తీరరేఖ ఉండటం వల్ల ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ విత్ ద వెరీ డిస్ట్రాక్టివ్ సైక్లాన్స్ ఎక్కువ ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ నుంచి సంభవిస్తూ ఉంటాయి అన్నమాట మనకు ప్రమాదాలు అనేవి. వెన్ హెవీ వైండ్స్ బ్లో ఫ్రమ్ ది సీ, హెవీ రెయిన్స్ లాస్ ద ల్యాండ్స్. ఇంకా ఏంటి, వీటి నుంచి వచ్చేటువంటి గాలులు కొన్ని సందర్భంలో చాలా నష్టం అనేవి చేస్తూ ఉంటాయి అన్నమాట. వెరీ unuseful. This usually occur between the June to December. The worst cyclones is the state in November 1977. Perhaps the worst cyclones some to hit the Indian shores. ఇంకా మనం కనుక చూసుకున్నట్లే సముద్ర తీర ప్రాంతాలను భారీ నష్టానికి ఈ పరిస్థితుల్లో జూను డిసెంబర్ మంత్స్ ఏవైతే ఉంటాయో ఈ మిడిల్ ప్రాంతంలో సంభవిస్తూ ఉంటాయంట ఎక్కువ భూకంపాలని. ఈ ఒక తుఫాను గురించి చెప్తా ఉన్నారు. 1977లో నవంబర్లో సంభవించినటువంటి ఒక తుఫాను 6 meters height tile waves swept across the village in the coastal Andhra Pradesh, killing 9,941 people. ఇంకా చూడండి, యొక్క 1977లో వచ్చినటువంటి తుఫాను వల్ల కనీసం అది 1000 మీటర్ల వరకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఒక విలేజ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ని 9,941 మెంబర్స్ చనిపోయారంట ఆ యొక్క ఇయర్లో. ఆకాశం చూస్తే ఆ ప్రాంతం వరద నీటితో తేలియాడుతూ కనిపిస్తూ ఉందంట అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అని. At a least 100 villages were washed away by the cyclone storms and the ensuing floods seemed for air, and it seemed like a sheet of water down over the affected areas floating in the swirling water. ఇంకా మనం కనుక పరిశీలిస్తే అక్కడ ఎక్కువగా ఈ తుఫాను ప్రకృతి సిద్ధమైనటువంటి మానవ నియంత్రణ లేకుండా అనిపిస్తున్నాడు. సో తుఫాన్లు ఎక్కువగా సంబంధించి కనుక ఇలా ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతమే కాకుండా 100 గ్రామాలంట అక్కడ ఈ యొక్క సైక్లోన్కి తుఫాన్కి చాలా ఎఫెక్ట్ అనేది వచ్చిందంట. తర్వాత అబౌట్ 100 people who left their homes to seek shelter in a building Bapatla towns David when he building క్యాపల్స్. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకో చాలా ప్లేసెస్లో కూడా అక్కడ ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో కూడా ఏమైందంటే అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కువ నష్టం అనేది జరుగుతూ వచ్చిందంట. తర్వాత ఈ యొక్క ఫ్లోటింగ్ వల్ల తర్వాత ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్ మే సీమ్ న్యాచురల్లీ అవర్ విచ్